స్వాతి అయ్యి ప్రవీణ్కి తగలాలి. పచ్చా 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 పిల్ల గొంతు కాదు, పీల గొంతు. ఏకదమ్ ఏదో లాస్ట్ లో బొమ్మ తింది. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ముందు నుండి ఎంకరేజ్ చేస్తూ వస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ అయితే దండాలు దండాలు దండాలు, పెద్ద పెద్ద దండాలు. నువ్వేంది, నీ అవతారం ఏంది, నీ కళ్ళద్దాలేంది, ఆ జుట్టుకు శిఖముడుసుడు ఏంది అంటారా? మాకు ఇప్పుడే తెల్లారిందండి. లేవంగానే పొద్దున్నే ఓ ప్లాన్ పెట్టుకున్నాము. అందుకనే ఈ వెరైటీ గెటప్ అన్నమాట. నాకన్నా వెరైటీ గెటప్స్ చాలా కనిపిస్తాయి. అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఇప్పుడైతే మనము ఇంట్లో ఫ్రెష్గా బ్రష్ చేసి మెక్కడానికి బయటకు వచ్చామన్నమాట. మేము ఒక్కరం కాదు, మొత్తం ఇక్కడ మనకు 5 ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అయితే 5 ఫ్యామిలీస్ ఒక్క చోట కలుసుకోవాలండి. అందుకని చెప్పేసి ఇగో ఈ స్పాట్ డిసైడ్ చేసుకొని ఇప్పుడు కలిసినాం. ఇక్కడ తలా ఒక బ్రెడ్ ముక్క నోట్లో కుక్కున్న తరువాత మన ప్రయాణం మొదలు. DJ ఇప్పుడైతే మనము చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నామండి. మీకేమో కానీ నాకైతే మస్తు ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఎందుకంటే వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది కదా, 7 ఏళ్ళు అవుతుంది అమెరికా వచ్చి. బట్ ఇప్పటి వరకు నేను అమెరికాలో ఫామ్ హౌస్ ఎట్లుంటుందని ఇంతవరకు చూడలే. సో ఫస్ట్ టైం ఫామ్ హౌస్ ఎట్లుంటుందో చూడబోతున్నాం. మరి ఇంట్రెస్టింగే కదా. చూసారా అండి, మనం అలా ముచ్చట పెట్టుకుంటూ ఇలా ఫామ్ హౌస్ దాకా వచ్చేసినాం. జప్పనే వచ్చింది, తొందరగానే వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఎంట్రన్స్లోనే తెలిసిపోయింది, ఒక పెద్ద కోటలోకి ఎంటర్ అవుతున్నట్టుంది కదా. ఈ ఫామ్ హౌస్లోనే మనం ఇప్పుడు ఒక రోజు స్టే చేయబోతున్నాము. ఈ ఫామ్ హౌస్ లో ఉండాలి అన్న కాన్సెప్ట్ కు కర్త కర్మ క్రియ మొత్తం మా ఆయనే అన్నమాట. ఏం లేదండి, ఇక్కడ స్ప్రింగ్ బ్రేక్ అని చెప్పేసి పిల్లలకు స్కూళ్ళకు ఒక వారం సెలవు ఇచ్చిను. ఇంకా వాళ్ళకి సెలవులు ఇస్తే మామూలుగా ఉంటుందా, ఎంగేజ్ చేయాలి కదా. అట్లా అని చెప్పేటన్న ట్రిప్కి వెళ్ళామనుకో ఒక వారం సరిపోదండి. ఎందుకంటే ఎటు ట్రిప్కి అయినా తిరిగి ఇంటికి వచ్చినాక సిక్ అవుతాం 2-3 రోజులు. ఆ టెన్షన్ ఎందుకు, మళ్ళీ దగ్గరలోనే ఒక రోజు అట్లా స్పెండ్ చేద్దాము అని అనుకున్నాము. సో అప్పుడు ఈయన ఫామ్ హౌస్ చూడలేదు కదా, ఇక్కడ ఫామ్ హౌస్ మంచిగా ఉంటాయి, ఒక రోజు అట్లా వెళ్ళి సరదాగా స్పెండ్ చేద్దామని అని డిసైడ్ అయిపోయినాం. అయ్య బాబోయ్, కార్ నుండి లగేజ్ కూడా దించలేదు మేము. అప్పుడే పిల్లలు ఆటలు మొదలు పెట్టేశారు. పిల్లలు మొదలు పెట్టిందంటే ఒక అర్థము, పెద్దోళ్ళు కూడా. సర్లేండి, వచ్చిందే అన్నీ మర్చిపోయి సరదాగా ఒక రోజు గడపడానికి. అసలే ఇంటికి పోతే మళ్ళా గవే బోళ్ళు బొచ్చలు దోమాలే, బట్టలు మడత పెట్టాలి. ఎందుకైతాయో ఏమో తెలియదు కానీ లారెడు బట్టలు అవుతాయి, బండెడు బోళ్ళు అవుతాయి. ఈ ఒక్క రోజన్నా వాటి గోల లేకుండా హ్యాపీగా గడుపుదాం. ఏమంటారు? నీ పాసు గాలా పడేది. అట్లా కాదు, ఇట్లా పైకి. స్వాతి అయ్యి ప్రవీణ్కి తగలాలి. సరే, వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఆ లోపు నేను మీకు ఫామ్ హౌస్ మొత్తం చూపిస్తా. పిల్లలైతే ఇంతసేపు ఇక్కడనే ఉన్నారు, ఫుల్ రచ్చ చేసేసిండ్రు, అలసిపోయినట్టున్నారు, ఇంట్లోకి వెళ్ళిపోయినరు.
ఫైర్ ప్లేస్ కూడా ఉందండి. ఈరోజు మనకు అంత అవసరం లేదు, మనకు కొంచెం ఎండగానే ఉంది. ఎప్పుడన్నా చల్లగా ఉన్నప్పుడు మాత్రం మంచిగా మంట పెట్టుకొని చుట్టూతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫామ్ హౌస్ని మేము 1 డేకి రెంట్ తీసుకున్నామండి. అంటే ఈ ఒక్క రోజు మనం దీని లోపల ఉన్న అన్ని సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. అంటే పార్కులో ఆడినంతసేపు ఆడొచ్చు, ఫంక్షన్ హాల్ ఉంది, చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రిల్లింగ్ ఉంది, అంటే చికెన్ మటన్ అట్లా మ్యారినేట్ చేసి తెచ్చుకుంటే మనం ఇక్కడ కుక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇల్లు ఉండనే ఉంది, ఎట్లా స్టే చేయాలంటే హ్యాపీగా ఆ ఇంట్లో ఉండొచ్చు. సో ఇది ఒక ర్యాచ్ హౌస్ అన్నమాట. మన భాషలో చెప్పాలంటే ఫామ్ హౌస్. బట్ ఇది చాలా చాలా పెద్దగా ఉంది. దీన్ని ఇంకా హాఫ్ డెవలప్ చేశారు. వెనకాలంతా ఇంకా ఎంత డెవలప్ చేశారో అంత ప్లేస్ వెనకాల ఖాళీగా ఉంది. ఇంకా ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళినామంటే ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద హౌస్. ఇల్లు చూద్దాం పదండి. ఎంటర్ అవ్వగానే మనకు కిచెన్ ఉంది. సో దీనికి 2 ఎంట్రన్స్లు ఉన్నాయండి. అట్నుంచి ఎట్నుంచి అయినా మనం ఎంటర్ అవ్వచ్చు. రండి, మా వాళ్ళు రావడం అయిపోయింది, మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టడం కూడా అయిపోయింది. మీరు కూడా విందురు. నమస్కారం. మేము ఇప్పుడు లంబోదర లకుమికర గీతం పాట పాడుతున్నాము. మలహరి రాగంతో, రూపకతాళంతో. అలా రిథమిక్గా వాడితే వినడానికి ఎంత హాయిగా ఉంటుందో. మంచిగా వాడినారు కదా, వాళ్ళు నేర్చుకుంటున్నారు మ్యూజిక్. ఇంకా కాసేపు అందరం పిచ్చాపాటి ఏదో కబుర్లు మాట్లాడుకున్న తర్వాత ఇంకా కాసేపు అట్లా బయటికి వెళ్దామని బయటికి వచ్చినాం. అదిగోండి అక్కడ మనకు గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ దగ్గర నుంచి ఇంకా ఈ ప్లేస్ మొత్తం కూడా పార్కింగ్ అండి. ఆ ఎంట్రన్స్ నుంచి ఫంక్షన్ హాల్ దగ్గర వరకు మనము ఎన్నంటే అన్ని కార్లు పార్క్ చేయొచ్చు. పిల్లలు ఇంకా చాలా సేపటి నుండి ఐస్ క్రీమో అని మొత్తుకుంటున్నారని ఇంకా వాళ్ళని ఐస్ క్రీమ్ తినిపిద్దామని బయటికి తీసుకొచ్చినాం. చూడండి ఐస్ క్రీమ్ ను పద్ధతిగా కాకుండా ఏ రేంజ్ లో తింటున్నారో. నీకు కావాలా? కావాలంటే అడిగితే కొనిస్తారు అంతే. If you want, go back inside and get one. This guy is eating like pollice. ఇంకొకరికి తినాలని కూడా అనిపించకుండా ఇది చూసాక ఇంకెవడు కుల్ఫీ తినడు కావచ్చు.
మీకు ఐస్ క్రీమ్ ఒక్కటే చూపించాం కానీ దాని తర్వాత వీరకుమ్ముడు గుమ్మం స్నాక్స్ అన్ని రకాలు ఏమేమి తిన్నాం, వడలు తిన్నాము, పునుగులు తిన్నాము, అట్లా ఫుల్గా మెక్కేసి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ హౌస్కి వచ్చేసినాం. ప్రెస్ మీట్ పెట్టి పెట్ట చేస్తా. పెట్ట పిసుకుతావా? ఇంకా 5 ఫ్యామిలీస్ కలిసి ఒక్క చోట ఉన్నారంటే నైట్ నిద్రపోతారా అండి? ఎంత సందడిగా ఉందో అసలు. పిల్ల గొంతు కాదు, పీలా గొంతు. ఏకదమ్ ఏదో లాస్ట్ లో బొమ్మ ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? నైట్ 2 అవుతుంది. బుడ్డిది కూడా పడుకోలేదు కనీసం. చూడండి ఎట్లా ఆడుతుందో. ఇంకా కూడా కార్డ్స్ ఆడినాం, కాసేపు గోళీలు ఆట అంట అదేదో ఆడాము, నెంబరింగ్ ఆడాము. ఇంకా కూడా గేమ్స్ కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ఇంకెప్పుడు పడుకుంటామో ఏమో తెలియదు. మొత్తానికి పడుకున్నామండో. నేనైతే 2ంటికి పడుకున్నా. అబ్బాయిలు ఇంకాస్త లేట్గానే పడుకున్నట్టున్నారు. పిల్లలందరూ ఒక్క బెడ్రూమ్లో పడుకుంటాం అనేసరికి వాళ్ళందరినీ ఒక్క బెడ్రూమ్లో పడుకోబెట్టేశాము. ఇక వాళ్ళు పడుకున్నారో ఏం చేసినారో తెలీదు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము. ఇవి 2 కాకుండా ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. మేము ఈ రాంచ్ హౌస్ లోపల ఎప్పుడు వచ్చినామంటే సాటర్డే టిఫిన్ చేసిన తర్వాత చెక్ ఇన్ అయినాము. ఇప్పుడు వచ్చేసి సండే మార్నింగ్. ఇంకా కూడా ఫుల్ జోష్లోనే ఉన్నారు అందరూ. పిల్లలు కూడా మంచిగా పార్క్ని అయితే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఓపిక అయిపోయిన తర్వాత మీకు క్యాష్ అద్భుతం. ఇది ఇంకా అద్భుతం. పరువు నిలిపింది. ఇప్పుడు మా మేము సేవ చేస్తాం. బాబు ఇంకోటి ఉండాలి కదా. సమ్ టైమ్స్ గుడ్ బైస్ ఆర్ వెరీ టఫ్ అండి. ఇదిగోండి మనం నైట్ స్టే చేసిన ఈ ఇంటికి, ఈ ఫామ్ హౌస్కి బాయ్ బాయ్ చెప్పడం కూడా చాలా కష్టంగా ఉంది. బట్ ఇంకా మనకు 1 డే అయిపోయింది కదా, చెక్అవుట్ చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నమాట. నేనేమనుకున్నా అంటే పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారేమో ఫామ్ హౌస్ని అనుకున్నాము. కానీ సర్ప్రైజింగ్లీ పిల్లల కంటే మేము ఎక్కువ ఎంజాయ్ చేసినాం. మొత్తానికి అమెరికా వచ్చిన 7 ఏళ్లకు ఫామ్ హౌస్ని చూసిన, నేను చూసే కాదు మీకు కూడా చూపించిన, నచ్చిందనే అనుకుంటున్నా. మళ్ళా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి గట్లనే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. వల్ల మేమైతే రాంచ్ హౌస్కి తాళం పెట్టేసి చలో బాయ్ బాయ్ ఇంటికి పోతున్నాం. ఇక పోయినాక మళ్ళా గదే షురు, బట్టలు విండుడు, బాసర్లు దోముడు. ఇక దాని గురించి ఒక్క రోజైనా మర్చిపోదాం, సరేనా? బాయ్ బాయ్. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో.